దాన్ని ఏమంటారంటే ఒక ఎడిటర్ గారు నాకు ఒక రకంగా నేను ఫస్ట్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఉన్న బాసులు వేరు, గురువులు వేరు. కానీ నేను మానసికంగా గురువుగా ఫీల్ అయ్యేటటువంటి ఒక ఆయన నాకు చెప్పింది ఒకటే, ఛానల్ స్టార్టింగ్ టైంలో మనం ఎప్పుడు నెంబర్ 1 ఛానల్తో పోటీ పడకూడదు. ఎందుకంటే నెంబర్ 1తో పోటీ పడితే దాని వెనకాల నెంబర్ 2 అవుతాం మనం. మనం నెంబర్ 1ని పట్టించుకోకుండా ఆ పైన పోటీ పడాలి. మన పోటీ నేషనల్ ఛానల్స్తో, మన పోటీ ఇంటర్నేషనల్ ఛానల్స్తో. జస్ట్ ఓవర్ లైక్ దిస్ అంతే. వాళ్ళు ఎంత పెద్ద నెట్వర్క్ అయినా సరే అంతే అన్నారు. కరెక్ట్గా సక్సెస్ అయింది. అట్లాగే అలాగే ఇవాళ రోజున బీజేపీ లెక్కేస్తుంది. అలా అకాలీదళ్ పక్కన పెట్టేసి ఇప్పుడు సొంతగా పోటీ పడుతుంది. మొన్న లెక్క చూస్తే ఇండివిజువల్గా థర్డ్ ప్లేస్కి వచ్చి కూర్చుంది. అకాలీదళ్ వెనక్కి ఉంది కాస్త, అంటే అకాలీదళ్తో సమానంగా వచ్చింది అది. ఇప్పుడు ఒరిస్సాలో ఏకంగా అధికారంలోకి వచ్చేసింది కదా. ఒరిస్సాలో ఒకప్పుడు బిజు జనతాదళ్ కూటమిలో భాగస్వామి. నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో మంత్రులుగా ఉండేవాళ్ళు, 4 మంత్రి పదవులు బీజేపీ వాళ్ళు. అలాగే దాన్ని ఏమంటారు, బెంగాల్లో మమతా బెనర్జీతో పొత్తుంది ఒకప్పుడు బీజేపీకి. విడిపోయాక కదా అది ఎదిగింది. ఒంటరిగా పోటీ చేయి ఎదగాలి బీజేపీ. వాస్తవంగా మన తెలంగాణలో కనుక ఈ దరిద్రం లేకపోయి ఉంటే 2014లో తెలుగుదేశంతో పొత్తు కాకుండా ఇండివిజువల్గా కంటిన్యూ అయ్యి ఉంటే మొన్న రేవంత్ ప్లేస్లో బీజేపీ వచ్చి ఉండేది. రైట్. అదే ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ తమిళనాడులో కూడా. రైట్, చూద్దాం. మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్